హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే నేను డాక్టర్ ధీరజ్ హెల్త్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి వచ్చేసాను. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. యాహ్! ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండి. సార్, ఇప్పుడు చాలా మంది అయితే షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఒకప్పుడు షుగర్ అన్నది ఒక 40 ప్లస్ 50 ప్లస్ వాళ్ళకి వచ్చుండేది. బట్ ఇప్పుడు ఏం తిన్నా కూడా షుగర్ వచ్చేస్తుంది అంటున్నారు. హ్మ్. సో అలాంటి షుగర్ పేషెంట్స్ చాలా మందికి షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది అంటున్నారు. ఈ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది? షోల్డర్ పెయిన్ అనేది యంగ్ అడల్ట్స్ నుంచి పెద్దవాళ్ళకి వస్తూనే ఉంటుంది. హ్మ్. సో, ముఖ్యంగా షోల్డర్ పెయిన్ ఎస్పెషల్లీ డయాబెటిక్స్ చూసుకుంటే వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అంటాం. హ్మ్. అంటే మెడికల్ టర్మ్స్‌లో అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. హ్మ్. సో, షోల్డర్‌లో క్యాప్సూల్ ఉంటుంది. క్యాప్సూల్ అనేది ఒక లూబ్రికేషన్ మెటీరియల్ లాగా పనిచేస్తుందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే షుగర్ వాళ్ళకి బ్లడ్ సప్లై సరిగ్గా ఎళ్ళక గానీ ఆర్ లోపల అడెషన్స్ ఫార్మ్ అవ్వడం వల్ల క్యాప్సూల్ అనేది టైట్‌గా అవుతుంది. హ్మ్. క్యాప్సూల్ అనేది ఫ్రీగా ఉన్నప్పుడు షోల్డర్ జాయింట్ ఫ్రీగా మూవ్ అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఈ క్యాప్సూల్ జాయింట్‌ని టైట్‌గా పట్టుకుందో షోల్డర్ జాయింట్ మూవ్‌మెంట్ చేయడానికి రాదు. సో, హుహు. దీన్ని మనము ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్‌లో పెయిన్‌తో పాటు రెస్ట్రిక్టెడ్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. అంటే ఏమైనా పైన వస్తువులు తీయాలన్నా, బ్రష్ చేసుకోవాలన్నా, బట్టలేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అవును సో, సార్. దీన్నే మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సార్, ఇప్పుడు పిల్లల్లో కూడా కొంతమంది బాస్కెట్‌బాల్ ఇట్లా ఆడుతూ ఉంటారు, హ్మ్. కొట్టుకుంటూ ఉంటారు. సో, అప్పుడు కూడా పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పి అర్ధరాత్రి గోల పెడతారు. మమ్మీ ఇక్కడ పెయిన్, అక్కడ పెయిన్ అని చెప్పి. హ్మ్. సో, పిల్లల్లో కూడా ఎందుకు సార్ అలాగా? వాళ్ళు హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది పిల్లలు? సో, పిల్లల చాలా అన్‌యూజువల్. ఒకవేళ నొప్పి ఉంటే మార్నింగ్ వరకే తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి హుహు. హీలింగ్ క్యాస్కేడ్ చాలా బావుంటుందన్నమాట. హీలింగ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎటువంటి హ్మ్. నొప్పులైనా వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంటుంది. ఓకే. ఈవెన్ ఫ్రాక్చర్ అయినా గానీ ఏం ట్రీట్మెంట్ లేకున్నా గానీ వాళ్ళకి తగ్గిపోతుంది. హుహు. ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్‌లో గానీ ఆర్ అథ్లెటిక్స్‌లో చూసినాయంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్. హ్మ్. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌లో లిగమెంట్ టేర్స్ గానీ, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ గానీ, టెండాన్ టేర్స్ వీటి వల్ల వాళ్ళకి షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు అది ఆ పెయిన్ వస్తుంది. సో, అలాంటి పెయిన్ రాకుండా రిలీఫ్ అవ్వడానికి ఎలాంటి హ్మ్. ట్రీట్మెంట్ ఇస్తుంటారు మీరు జనరల్‌గా అందరికి? సో, షోల్డర్ పెయిన్‌లో అసలు ఈ టెండన్ వల్ల పెయిన్ వచ్చిందా? ఆర్ స్లాప్ టేర్స్ అంటాం. ఈ టేర్ వల్ల పెయిన్ వచ్చిందా? హ్మ్. రొటేటర్ కఫ్‌లో మనకి టేర్ అయిందా? వాటర్ ఏమైనా చేరిందా? హ్మ్. జాయింట్ ఆర్థరైటిస్ వచ్చిందా? సో, ఇవన్నీ లేదు ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందా అని నిర్ధారణ చేసుకోవడానికి మనకి ఎక్స్‌రే గానీ, అల్ట్రాసౌండ్ గానీ, ఎంఆర్ఐ ద్వారా మనకి లోపల స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏముందో లేదో తెలుస్తుంది. హుహు. దీన్ని బట్టి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, సర్జరీ అవకాశం పడుతుందా, ఆర్థ్రోస్కోపీ ద్వారా, కీహోల్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? లేదు అంటే పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతి ద్వారా రీజనరేటివ్ థెరపీస్ కానీ, ఆర్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ వీటి ద్వారా వాళ్ళకి ఉపశమనం కలగవచ్చా ఒకసారి చూసుకోవచ్చు. సో, హుహు. బెడ్ సైడ్ ఎగ్జామినేషన్, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్, ఎక్స్‌రే గానీ, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా అండర్‌లైన్ డయాగ్నోసిస్ రూట్ కాజ్‌ని మనము ఐడెంటిఫై చేస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళకి సులభం అవుతుంది మనకి. సార్, కొంతమంది బండి మీద వెళ్తూ ఉంటారు. యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. షోల్డర్ హ్మ్. పెయిన్ వచ్చేస్తది పడిన తర్వాత. హుహు. సో, అలాంటప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు సార్ అలాంటి పేషెంట్స్‌కి? సో, ఎనీ ట్రామా ఇంజ్యూరీ అయినప్పుడు వాళ్ళకి టెండాన్ డ్యామేజ్ ఉండొచ్చు, సూపర్ స్పానిటస్ ఇంజ్యూరీ అవ్వచ్చు, టెండాన్‌లో వాపు గాని, చీలికలు రావచ్చు. హ్మ్. సో, యూజువల్లీ పడ్డాక ఒక 2 వీక్స్‌లో వాళ్ళకి ఆటోమేటిక్‌గా పెయిన్ తగ్గుతుంది. హుహు. సో, మోర్ దాన్ 2 ఆర్ 3 మంత్స్ వాళ్ళకి పెయిన్ ఇంకా తగ్గట్లేదు, అలాగే ఉంది, లేదు ఇంక్రీజ్ అవుతుంది. చేసే పనుల్లో చెయ్యి ఎత్తలేకపోతున్నారు. హ్మ్. వంట చేయడంలో గానీ, రైటింగ్‌లో ఇబ్బంది పడుతున్నారంటే, హ్మ్. వాళ్ళకి టెండాన్ రప్చర్ అయిందా? ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అయిందా? ఆర్ జాయింట్‌లో ఏమైనా వాపొచ్చిందా చూసుకోవాలి. సో, హుహు. దాని ద్వారా మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెథడ్ ద్వారా పెయిన్ తగ్గించుకునే ఆహ్, చికిత్స ఉంటుంది. వీటితో హుహు. పాటు రీజనరేటివ్ థెరపీ. టెండాన్‌లో ఏమైనా డ్యామేజ్ అయిందా? పార్షియల్ టేర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పీఆర్పీ పద్ధతి ద్వారా వాళ్ళకి టెండాన్‌లో ఇంజెక్షన్ చేస్తే హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. పీఆర్‌పీ అంటే సార్ ఎలాగా అది? హ్మ్. సో, పేషెంట్ యొక్క సొంత రక్తం ఉంటుంది. హ్మ్. దాంట్లో ప్లేట్లెట్స్ కణాలు తీసుకొని, ఆ హుహు. కణాలను మాత్రమే ఇంజెక్షన్ చేస్తాం ఓకే. అల్ట్రాసౌండ్ ద్వారా. సో, తద్వారా దాంట్లో హీలింగ్ చేసుకునే గుణం ఉంటుంది. సో, హుహు. డ్యామేజ్ సెల్స్ దగ్గర ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ హీల్ అవుతుంది. హ్మ్. అదే పూర్తిగా కట్ అయింది, ఫుల్ థిక్‌నెస్ టేర్ ఆర్ నియర్ ఫుల్ థిక్‌నెస్ టేర్ ఉంటే వాళ్ళకి శస్త్రచికిత్స ద్వారా, ఆర్థ్రోస్కోపీ ద్వారా వాళ్ళకి సూచరింగ్ చేయడం ట్రీట్మెంట్ ఉంటుంది. అదే హుహు. ఫ్రోజన్ షోల్డర్‌లో వాళ్ళకి రెసిస్టెంట్‌గా ఉంటే అంటే వాళ్ళకి ఫస్ట్‌గా చేసేది ఫిజియోథెరపీ.
రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకునేలాగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా పెయిన్ తగ్గించుకోవచ్చు, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ రెసిస్టెంట్గా ఉన్న ఫిజియోథెరపీ కూడా తగ్గకపోయినా వాళ్ళకి జాయింట్ హైడ్రో డిస్టెన్షన్ అంటాం, జాయింట్లో సెలైన్ ఇంజెక్షన్ కానీ ఓజోన్ ఇంజెక్షన్ కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, జాయింట్ ఫ్రీ అవుతుంది. ఇలా ఫ్రోజన్ హైడ్రో డిస్టెన్షన్ అంటాం. అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా నర్వ్ నుంచి వచ్చే పెయిన్ షోల్డర్ నుంచి పై వరకు వెళ్ళకుండా అక్కడే ఆపేసే ట్రీట్మెంట్ ఉంటుంది. షోల్డర్ జాయింట్ రెసిస్టెంట్ ఉన్నా కానీ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది, జాయింట్ ఆర్థరైటిస్ అవుతుందంటే ఇలాగ చేసుకోవచ్చు. సో లేజర్ ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, జాయింట్ హైడ్రో డిస్టెన్షన్ ఉంటుంది, పిఆర్పి పద్ధతి రీజనరేటివ్ థెరపీ లాగా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ స్ట్రెంథనింగ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ షుగర్ పేషెంట్ పర్టికులర్గా ఇవన్నీ ట్రీట్మెంట్ 50% అయితే ఇంకొక 50% వాళ్ళ గ్లైసెమిక్ కంట్రోల్ అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకుని ఇవన్నీ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి లాంగ్ టర్మ్గా పెయిన్ రిలీఫ్ అండ్ ఇంక్రీజ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు షుగర్ వాళ్ళు ఇలా చేయాలంటున్నారు, వాళ్ళకి ఇలాంటి పెయిన్స్ రాకుండా ఇలా వస్తుంది అంటే జాగ్రత్తలు ఎలాంటివి చెప్తే మంచిది మీరు? సో షుగర్ ఎవ్రీ 6 months ఒకసారి చెక్ చేసుకోవడం షుగర్ లెవెల్స్ అనేది. అండ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం, అన్ని జాయింట్ మొబిలైజేషన్ చేసుకోవడం, సో దాని ద్వారా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం, సో పెయిన్ తగ్గడం ఇలాగా అవుతున్నాయంట. సో సైనోవియం అనేది జనరేట్ అవ్వడానికి కావాల్సింది ఎక్సర్సైజెస్తో పాటు జాయింట్ స్ట్రెంథనింగ్, జాయింట్ చుట్టూ ఉండే కండరాలు మనం యాక్టివేట్ చేయడానికి లైట్ వెయిట్ ఎక్సర్సైజెస్ ఆర్ జస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. సో ఎవ్రీడే 15-20 minutes సరిపోతుంది. జస్ట్ జాయింట్ మొబిలైజేషన్ ఆర్ వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తే వెయిట్ తగ్గడం, వెయిట్ రిడక్షన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఎక్సర్సైజెస్. అండ్ వీటితో పాటు డైట్తో మనకి షుగర్ ఎక్కువ కాకుండా డైట్ చూసుకోవడం, షుగర్ మెడికేషన్స్ టైంకి వేసుకోవడం. సో వీటితోటి గ్లైసెమిక్ కంట్రోల్, షుగర్ కంట్రోల్ అవుతుంది. సో షుగర్ ఎప్పుడైనా కాంప్లికేషన్ అవుతేనే ఈ ఫ్రోజన్ షోల్డర్ కానీ న్యూరోపతి, డయాబెటీస్ వచ్చే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కొంతమంది ఇలా పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటివి వస్తున్నప్పుడు కొన్ని ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు బయట దొరికి. సో అలాంటివి అప్లై చేసుకోవచ్చా, లేకపోతే మెడికేషన్ తీసుకోవడం బెటర్ అంటారా? ఆయిల్ ఏదైనా కానీ పైన నొప్పిని తెలియకుండా చేయడమే ఆయిల్ ఆర్ మసాజింగ్ యొక్క యూజ్. సో ఆయిల్ కొన్ని ఆయిల్స్ కొంచెం మెడికేటెడ్ ఆయిల్స్ కొంతవరకు యూజ్ అవుతాయి, కానీ 90% మాత్రం మనం మసాజ్ చేయడం ద్వారా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం, సో దానివల్ల పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ టచ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ సెన్సేషన్ బ్రెయిన్కి వెళ్ళకుండా ఉంటుంది. సో దీనివల్ల మనకి పెయిన్ని మాస్క్ చేస్తాం అన్నమాట. లోపల కారణము ఎంత ఎక్కువనా కానీ దాని టచ్ సెన్సేషన్ వల్ల పెయిన్ తెలియకుండా చేస్తాం. సో మసాజ్ కొంతవరకు బెనిఫిట్, కానీ అదే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. సో జస్ట్ తాత్కాలికమే, అదేంటో ట్రీట్మెంట్ తీసుకొని ఏమైందని తెలుసుకుంటే బెటర్ అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. మీ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.